నమస్తే మేడం, మా అహింస మెడిటేషన్ ఛానల్కి స్వాగతం మేడం. ముందుగా మీ పేరు, మీరు ఎక్కడి నుంచి వచ్చారు, మీ ధ్యాన జీవితం గురించి మా ప్రేక్షకులకు మీరు వివరించండి మేడం. నమస్తే నాన్న. ముందుగా మీ అహింస ధ్యానం వాళ్ళకి నా నమస్కారాలు. నా పేరు వేములపల్లి సీత. నేను ఒంగోలు నుంచి వచ్చాను. ముందుగా విశ్వగురు బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి నా ఆత్మ ప్రణామాలు. నా ఆధ్యాత్మిక గురువు వంశీ కిరణ్ గారికి, భీమినేని వంశీ కిరణ్ గారికి నా ఆత్మ ప్రణామాలు. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు అహింస మెడిటేషన్ ఛానల్ వారికి నా ఆత్మ ప్రణామాలు. నాకు ఈ అవకాశం వచ్చినందుకు చాలా చాలా ఆనందం ఉన్నాను. అయితే నేను ధ్యానంలోకి 2021 ఆగస్టు, జూన్, జూలైలో వచ్చాను నాన్న. ఎలా వచ్చాను అంటే, మాది వ్యవసాయ కుటుంబం. నేను వ్యవసాయం చేపిస్తూ ఉంటాను. అయితే ఒకరోజు 2 కుక్కలు నాకు కనిపించినాయి నాన్న. వైట్గా ఉన్నాయి. ఎందుకు వస్తున్నాయి? నా చుట్టూతోనే తిరుగుతున్నాయి. అప్పటి వరకు నేను మాంసాహారిని. అయితే ఆ రోజు ఆ క్షణంలో నాకు షిరిడి సాయి అంటే నాకు చాలా ఇష్టం అమ్మ. ఆయన్ని గమనించుకున్నాక అప్పుడు అనిపించింది, సాయి ఏదో నా చుట్టూ తిరుగుతున్నారు, నాకు ఏదో చెప్పాలనుకుంటున్నారని. చాలా కష్టంలో ఉన్నాను, టెన్షన్లో ఉన్నాను ఆ రోజు వ్యవసాయం గురించి. అప్పుడే నాకు వాటిని చూసిన తర్వాత నేనేమనుకున్నానంటే, ఇదే రోజును నేను ఒకటి కోరుకుంటున్నాను సాయి, ఈ రోజు నుంచి నేను శాకాహారిని అవుతాను, నా ఈ కష్టం నుంచి నన్ను బయటపడేవా అనేసి కోరుకొని నేను పొలంలో అటు ఇటు తిరుగుతున్నాను నాన్న. తర్వాత యూట్యూబ్లో పెట్టుకొని సాయి సూత్రాలే వింటున్నానమ్మా. వింటూ ఉంటే అది అయిపోయింది నేను పెట్టుకున్న ఛానల్. కంటిన్యూషను సేమ్ సాయి సూత్రాల గురించి వంశీ కిరణ్ అన్నది వచ్చిందమ్మా. అబ్బా, నేను ఇంతకు ముందు వరకు వింటున్నాను, ఇంత లోతుగా ఉందా అర్థము, నాకు తెలియలేదే అనుకొని చాలా ఆనందపడి, ఎవరు ఈయన చెప్తుంది నేను చూడాలి అంటే, బాగా ఎండగా ఉంది, నాకు ఆ ఫోన్లో చూడటానికి అవ్వలేదు. చెట్టు కిందకు వచ్చానమ్మా. చెట్టు కిందకు వచ్చి చూశాను. చాలా ఆనందం వేసింది. ఆయన చూస్తే ఎక్కడో పరిచయం ఉందే నాకు అనిపించింది. అయిపోయిందాక విని కట్ చేసి యూట్యూబ్లో కొట్టి భీమినేని వంశీ కిరణ్ అని నేను టైప్ చేస్తే నాకు ఆయన ఫోన్ నెంబర్ దొరికింది నాన్న. నేను అప్పుడు ఇంటికి వచ్చేసి ఆయనకు ఫోన్ చేశాను. ఫోన్ చేస్తే, అమ్మ మీకు ధ్యానం తెలుసా అన్నారు. నాన్న నాకు ధ్యానం అనేది తెలియదు అన్నాను. ఫస్ట్ క్వశ్చన్ ఏమేస్తారంటే, మీకేమైనా ఆరోగ్య సమస్యలు కానీ, ఆర్థిక సమస్యలు కానీ, కుటుంబ సమస్యలు కానీ ఏమన్నా ఉన్నాయమ్మా అన్నారు. నవ్వాను. నాన్న ఇవి లేని వాళ్ళు ఎవరుంటారమ్మా, మానవ జీవితం అంటేనే ఇవన్నీ ఉంటాయి కదా అని నవ్వి, నేను మీకు ఇప్పుడు ఫోన్ ఎందుకు చేశాను అంటే, మీరు సాయి గురించి చెప్పిన సూత్రం నాకు చాలా నచ్చింది నాన్న, మిమ్మల్ని అప్రిషియేషన్ చేద్దాము అనేసి నేను ఫోన్ చేశానమ్మా అన్నాను. అంటే అప్పుడు ఆనందపడి ఆయన కూడా, సరేనమ్మా మీకు ధ్యానం అనేది తెలుసా అన్నారు. నాకు తెలియదు నాన్న అంటే, అప్పుడు చెప్పారు, కాళ్ళ మీద కాలు వేసుకొని 2 చేతుల్లో చేతులు కలుపుకొని కళ్ళు మూసుకోండి అమ్మా. మీరు కళ్ళు మూసుకొని రాత్రి పడుకోబోయేటప్పుడు ఒక 10 నిమిషాలు ధ్యానం చేసి తెల్లవారుజామున నాకు మెలకు రావాలి అని చెప్పేసి అని చెప్పి మీరు ధ్యానం చేసుకొని అలాగే పడుకోండి, మీకు మెలకు వస్తుంది. అప్పుడు 72 శ్వాసలు పీల్చుకోవాలి. అంటే 36 శ్వాసలు ముందు పీల్చుకొని కౌంట్ చేసుకోండి, మీకు నిద్ర వస్తుంటుంది. అయినా గుర్తున్న వరకు లెక్క పెట్టుకోండి. 36 శ్వాసలు లెక్క పెట్టుకున్న తర్వాత 3 సార్లు మీకు ఏ కోరిక ఉందో ఆ కోరిక కోరుకోండి. లేదు అంటే నాకు జ్ఞాన సిద్ధిని ప్రసాదించండి అని 3 టైమ్స్ చెప్పుకొని మళ్ళీ 36 శ్వాసలు తీసుకొని కళ్ళు మూసుకొని పడుకోండి అమ్మ. యాజ్ ఇట్ ఈజ్గా పడుకోండి, మీకు కలలో తెలుస్తుంది, మీకు ఏది కావాలో అది వస్తుంది అన్నారు నాన్న. అదే రోజు నేను నైట్ అలాగే చేశాను, తెల్లవారి అలాగే చేసి పడుతున్నాను. అసలు కొన్ని సెకండ్స్లోనే తల్లి నాకు ఎవరు కనిపించారంటే పత్రిజీ కనిపించారు. పత్రిజీ అని నాకు తెలియదు నాన్న. ఒక రూము 4
చతురస్రంగా ఉండే రూమ్లో నేను ఇలా నా వెనక ఇలా గోడ ఉందో అలా గోడకు ఆనుకొని నుంచొని చూస్తున్నానమ్మా. 4 మూలలా 4 ఉన్నారు. మధ్యలో ఒక గడ్డం ఉన్న ఆయన తెల్ల జుట్టు బట్టతల ఉండి లాల్చీ పైజమా వేసుకొని చక్కగా బాసా పట్టు వేసుకొని ఎడలో పెట్టుకొని కూర్చున్నారు. నేను చూస్తూ ఉన్నాను ఆయన కళ్ళి. నేను చూస్తూ ఉండగానే ఆయన కింద నేల మీద ఉన్న ఆయన మెల్లగా పైకి వచ్చారు. కొంచెం ఇలా పైకి వచ్చిన తర్వాత ఇదేంటి ఈయన గాల్లోకి లేచారు, వీళ్ళు 4 అలాగే చూస్తున్నారు, పడిపోతారేమో అనేసి నేను కంగారుగా ముందుకు రాబోయేసరికి వీళ్ళ 4 వచ్చేసి చక్కగా ఆయన్ని పట్టుకున్నారు నాన్న. పట్టుకొని తీసుకువెళ్తూ ఉన్నారు. ఎక్కడికి తీసుకెళ్తున్నారా ఈయన్ని, నేను చూద్దాము అనేసి వాళ్ళతో పాటు వెళ్తూ ఉండగా ఆ పట్టుకొని ఆయన ఎక్కడికి తీసుకెళ్లారు, అమ్మవారి గుడిలోకి తీసుకెళ్లారు. దించుతున్నారు కిందకి. 4 కిందకి దించే వరకు చూశాను. కిందకి దించేసరికి నేనయ్యా, నన్ను దించుతున్నారు. అప్పుడు కళ్ళు తెరిచి చూశాను మళ్ళీ. అయినా అమ్మవారు నాకు ఎదురుగా కనిపిస్తున్నారు. ఇదేంటమ్మా, నేను వెనక నుంచి చూస్తున్నాను, ముందు ఆయన ఎవరో ఉన్నారు, ఆయన 4 దించారు, నేను అయ్యాను. అమ్మ నీ కృతజ్ఞతలు, చాలా థ్యాంక్ యూ తల్లి. ఓకే మేడం, మీరు ధ్యానంలోకి వచ్చిన తర్వాత మీ అనుభవం చెప్పారు కదా. మీరు ధ్యానంలోకి వచ్చిన తర్వాత ఎంతమందికి మీరు ధ్యాన ప్రచారం కానీ శాకాహార ర్యాలీల గురించి మీ అనుభవం? నాన్న, నేను చాలా శాకాహార ర్యాలీల్లో పాల్గొన్నాను. చాలా 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 ఆనందంగా ఉంది నాన్న. నేను పాంప్లెట్స్ పంచుతున్నప్పుడు భత్రీజీ నాకు అనుభవం ఇచ్చారు కదా అని చాలా ఆనందంగా ఇచ్చాను. అలాగే శాకాహార ర్యాలీలు చేసినప్పుడు మీకు ఏదైనా వచ్చిన ఒక గొప్ప అనుభవం కానీ ఎక్స్పీరియన్స్? చాలా భిక్షాటనలు అలా చేస్తారండి? భిక్షాటన కూడా శాకాహార ర్యాలీలు, భిక్షాటనలు, సేవ చేస్తుంటాను. మళ్ళీ నాకు తెలిసిన వాళ్ళకి అందరికీ ధ్యానం గురించి చెప్తూ ఉంటానమ్మా. అయితే వాళ్ళు వినాలి అంటే ముందుగానే మీరు మాంసాహారం మానండి అని చెప్పను నాన్న. ఎందుకంటే వాళ్ళని ముందు పట్టుకోవాలి, రుచి చూపించాలి. నేను ఒక్కదాన్నే అనుభవిస్తే అట్లా వాళ్ళు కూడా అనుభవించాలి అని చాలామందికి చెప్తూ ఉన్నాను నాన్న. చిన్నపిల్లలకి చెప్తాను, పెద్దవాళ్ళకి చెప్తాను, నా బంధువులకి చెప్తాను, ఆత్మీయ బంధువులకి ఎక్కువ మందికి చెప్తూ ఉంటాను నాన్న. అప్పుడప్పుడు జూమ్ క్లాసుల్లో కూడా చెప్తూ ఉంటాను, జూమ్ క్లాసులకి అటెండ్ అవుతుంటాను. నాకు తెలిసింది చెప్తాను నాన్న, తెలియంది నేను నేర్చుకుంటూ ఉంటాను. అయితే ఎన్ని అనుభవాలంటే అమ్మా, ధ్యానంలోకి వచ్చి శాకాహార ర్యాలీలు చేసినప్పుడు ఒకరోజు పత్రిజీని కళ్ళు మూసుకొని కూర్చున్నాం కొంతసేపు ధ్యానం చేస్తూ. అప్పుడు కోరుకున్నాను, చిన్నప్పటి నుంచి మా నాన్నగారికి నన్ను టీచర్ని చేయాలని ఇష్టం ఉన్నాను. నాకేమో బ్యాంక్ జాబ్ చేయాలని, అకౌంట్స్ చేయాలని. అట్లాగే నేను ప్రైవేట్గా డిగ్రీ చదువుకొని అకౌంట్స్ జాబ్ చేశాను. ఇప్పుడు ప్రస్తుతానికి రిజైన్ చేసేసి వ్యవసాయం చేస్తున్నానమ్మా. అప్పుడు గుర్తొచ్చింది, మరి నాకు జన్మనిచ్చారు కదా మా తల్లిదండ్రి, వాళ్ళ కోరిక కూడా తీరిస్తే ఎంత బాగుంటుంది. పత్రిజీ ముందు చెప్తారు, మై డియర్ ఫ్రెండ్స్, మై డియర్ మాస్టర్స్, మై డియర్ గాడ్స్ అని చెప్తారు కదా. అయితే నేను కూడా క్లాస్ చెప్తే మాస్టర్ని అవుతాను కదా అనేసి పత్రిజీని అడిగానమ్మా ధ్యానంలో కూర్చొని. నాన్న, మా నాన్నగారి కోరిక ఇది, నేను కూడా మాస్టర్ని అవ్వాలంటే నేను ధ్యానం చెప్పాలి కదా, ఇలా క్లాస్ చెప్పనా నేను, నాకు బాగా రాదు కదా అంటే గో ఎహెడ్ అన్నారమ్మ కళ్ళతో సైగ చేసి. అప్పుడు ఎంత ఆనందం అంటే, అనుభూతి అంటే చాలా చక్కగా అనిపించింది. అప్పటి నుంచి కొంచెం కొంచెం చెప్తున్నానమ్మా. తర్వాత నేను వంశీ నాన్న నెల్లూరులో సాయి తపోవనం అని పెట్టారమ్మా, అక్కడికి వెళ్ళొస్తుంటాను. అప్పటి నుంచి నేను ధ్యానంలోకి వచ్చిన దగ్గర నుంచి నిద్ర పట్టలేదు, లేకపోతే ఈ పెద్ద కష్టం ఉండి నేను భయపడ్డాను అనేది లేదు నాన్న. కష్టాలు ఎప్పటిలాగా ఉన్నా అన్నీ తీరిపోతున్నాయి, మెల్లమెల్లగా అవుతుంది. అయితే నేను తెలుసుకున్నది ఏంటంటే, పత్రి నాన్న క్లాసు వింటాను, భీమినేని వంశీకిరణ్ నాన్న క్లాసు వింటాను. నాకు ఈరోజు నిద్రపోలేదు అన్న టెన్షన్ ఉండదు. నాకు ఏదైనా క్వశ్చన్ వచ్చింది, సమస్య వచ్చింది అంటే మనసులో తెలుసుకొని పడుకుంటానా, యూట్యూబ్ ఓపెన్ చేయగానే వీళ్ళిద్దరిలో ఎవరో ఒకళ్ళు నాకు సమాధానం చెప్పేస్తారు నాన్న.
అది పెట్టుకుంటాను. ఇది వింటే ఏం చెప్తారో అనుకుంటాను, కరెక్ట్గా నా క్వశ్చన్కి మీకు ఆన్సర్ వచ్చేస్తుంది. సో ఎంత థ్యాంక్స్ చెప్పుకున్నా కూడా చాలదు నాన్న. అలాగే గొప్ప గొప్ప మాస్టర్లు కూడా కలిశాను. ఎవరంటే ప్రకృతి ఉమామహేష్ గారని, జీకే గారని, మళ్ళీ భీమవరం రాఘవరావు గారని. ఓకే మేడం, ఈ ప్రకృతి వ్యాలీకి వచ్చి మీరు ఎన్ని రోజులు అయిందండి? ఈ ప్రకృతి వ్యాలీకి మీరు పొందిన అనుభవం కానీ, ఇక్కడ అరేంజ్మెంట్స్ కానీ, ఇక్కడ భోజనాల గురించి కానీ మీ అభిప్రాయం? నాన్న అయితే ఈ ప్రకృతి వ్యాలీకి నిన్న అంటే 8వ తారీఖు వచ్చాను నాన్న, ఫిబ్రవరి 8. ఇక్కడ ధ్యానం చేసి ప్రకృతిలో మీరు పొందిన అనుభవం. ఇక్కడ ధ్యానము ఈరోజు ఉదయం చేశాను, నిన్న సాయంకాలం చేశానమ్మా. ఎంత ఆనందం అంటే ఈరోజు అది ఎక్కడో వాటర్లో స్నానం చేయడానికి వెళ్ళా ఉన్నాను. ఇక్కడ ఉదయం కొంచెం ప్రాబ్లం అయితే అక్కడికి వెళ్ళి వాటర్లో ఇంతవరకు మునిగి ధ్యానం చేసుకుంటున్నాను నాన్న. నాకు సింహం కనిపించింది, సింహం నుంచి పత్రిజీ ఫేస్ కనిపించింది, అక్కడ నుంచి ఎల్లో కలర్ ఒక గ్లోబ్ లాగా తిరుగుతూ కనిపించింది నాన్న. ఇంకా అప్పుడు ధ్యానంలో నుంచి పైకి లెగుద్దాము అనుకుని చేతులు కళ్ళ మీద పెట్టుకొని అప్పుడు బ్లూ కలరు అందులో చిన్న చుక్కలాగా ఇలా వెళ్ళిపోతూ కనిపించింది. ఎంత ఆనందం పొందానంటే చెప్పలేని ఆనందం నాన్న. గంగాదేవి నాలో ఉన్న వేడినంతా బంగారు తల్లి తీసేసుకొని ఆవిడ చల్లదనం అంతా నాకు ఇచ్చింది నాన్న. అసలు ఎంత ఆనందం అంటే ఇదంతా ఈ ప్రకృతి మాతకి లేడు కృతజ్ఞతలు చెప్పుకోవాలి నాన్న. ఎన్ని కృతజ్ఞతలు చెప్పుకున్నాను. నాతో పాటు ఇంకా 18 మంది వచ్చారమ్మా. అందరూ ఒక్కొక్క జ్ఞాని నాన్న. ఈ జ్ఞానుల మధ్యలో వాళ్ళతో నేను కలిసి వచ్చినందుకు ఎన్ని అనుభవాలు, చాలా అనుభవాలమ్మా. నాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన అహింస మెడిటేషన్ ఛానల్ వారికి చాలా 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 నా ఆత్మీయ కృతజ్ఞతలమ్మా. ఓకే మేడం, మా అహింస మెడిటేషన్ ఛానల్లో మీ ధ్యాన అనుభవాలు, అనుభూతుల్ని షేర్ చేసిన మీకు మా ఏఎంసీ ఛానల్ తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను మేడం. థ్యాంక్ యూ నాన్న. అయితే మీరు చేయవలసిందల్లా ఏంటంటే మా అహింస యూట్యూబ్లోకి వెళ్ళి అహింస మెడిటేషన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మీకు తెలిసిన మీ బంధుమిత్రులకి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయించాను మేడం. ఇది త్వరలో శాటిలైట్ ఛానల్ అవ్వాలని మా సంకల్పం. తప్పకుండా కోరుకుంటున్నాను నాన్న. ఈ అహింస మెడిటేషన్ ఛానల్ శాటిలైట్గా అయ్యి అందరి మన్నలు పొందాలని ఆత్మీయంగా ఆ విశ్వాన్ని కోరుకుంటూ థ్యాంక్ యూ నాన్న.